తప్పు మొదలైంది బిగిలో. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు ఇక చదువు జోలికి వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికి కారణం సినిమా. సినిమాలో లక్షలో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా బిచ్చవెత్తుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేశావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయడం చూసి అంతకుండా అంటున్నావు. నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేనివల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించావు. ఇప్పుడు కూడా చదువు చదువు అని ఏడ్పిస్తూనే ఉన్నావు కదయ్యా. సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? అదో తెలిసి ఒక పిచ్చోని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావన్నావు. మనిషి వంటయ్యా నువ్వు. ఏమయ్యా, ఇంతవరకు నువ్వు నా కోసం ఏం చేసావయ్యా? నీకేంటి, ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ నవ్వాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎడ్యుకేషన్ లోనే తీర్చాలి, అంతేగా? దిగులు పడుకో, నేను ఎలాగైనా తీర్చేస్తాను. సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నా, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా. నేను భుజం మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయ్యా. లోకల్లో ఉన్న ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేనెప్పుడు చెప్పాను? నా కథ మార్చడానికి నువ్వెవరు? కథ నాది. నీ అంతటి నువ్వు కథ బిల్డప్ చేయకు. నేను చెప్పే కథ మాత్రం విను. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ నుంచున్నానంటే దానికి కారణం మన అమ్మ. ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఈ లోకంలో ఉండే అనాథలందరికీ నేనే తల్లిని చెప్పిందే మదర్ తెరిసా. ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. మన దేశానికి అమ్మ ఇందిరమ్మ. ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఈరోజు చూడు, ఆడవాళ్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చుడిదార్ వేసుకు తిరిగే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, జీన్స్ వేసుకు తిరిగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు. లవ్ అనే పేరుతో మోసం చేస్తున్నారు చూసావా, వాళ్ళని మాత్రమే చంపుతాను. చంపుతావా? చంపి తప్పించుకోగలవా? పోలీసులు నిన్ను ఊరికే వదలరా. పోలీసులు నన్ను ఏమీ చేయలేరు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ రోజు నుంచి నేను నా గెటప్, మాట, స్టైల్ అన్ని మార్చి పారేస్తాను. బ్రదర్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ ఉమెన్. ఇది ఎవరో అన్నది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ క్రిమినల్ దేర్ మైట్ బి ఎ గర్ల్ ఆల్సో. ఇది నేనంటున్నది. ఈ రోజు నుంచి నేను మొద్దు మదన్ని కాదు, మన్మధుణ్ణి. ఏం కుమారు, నీ కమంటే అంత ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు? కుక్కలకి పిల్లలకు కూడా అమ్మంటే ఇష్టమే. మా అమ్మందే నన్ను పిచ్చి కొట్టుడు కొడుతుంది, కానీ నాకు అస్సలు పెట్టదు. కళ్ళు తెరిచి ఇదేంటబ్బా అని చూస్తే నేల మీద బెంచ్ మీద కొడుతుందే తప్ప నా మీద ఒక్క దెబ్బ కూడా పడదు. అయినా మనం యాక్టింగ్ మన మీద పడ్డట్టే. పొరపాటున దెబ్బ తగిలిందో ఇక అమ్మ కళ్ళలో నీళ్లు చూడాల్సిందే. అయ్యో నాన్న రే, నిన్ను ఇంకెప్పుడు కొట్టండా నాన్న, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలరా, చదివి పెద్ద బ్యాంక్ ఆఫీసరు గవర్నమెంట్ ఆఫీసరు అవ్వాలరా. అంత బతిమాలేదు మధు, నాకు అప్పుడు అదోలా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బడికి వెళ్ళాలి అంతే కదా, బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతానంతే.
మా అమ్మ ఇప్పుడు నాతో ఉంటేనా నేను అసలు అడుక్కునేవాడిని కాదు, ఇక్కడికి వచ్చేవాడినే కాదు, డాక్టర్ని అయ్యేవాడిని మధు. ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలనుకున్నావు చూడు. నీ ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. నా ప్రేమే ఉంది సార్. పెళ్ళైపోగానే ప్రేమించిన వాళ్ళు ఉన్నారో పోయారో పట్టించుకొని ఈ రోజుల్లో నా లైఫ్ బాగుండాలని పల్లవి, క్రిస్టి లైఫ్ బాగుండాలని అరుణ్. వాళ్ళ ఆలోచన ముందు నా ప్రేమ ఉంది సార్. ఒక జ్ఞాపకం అంతా. ఇక్కడికి రాకముందు నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను సార్. అది వెతుక్కుంటే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి పల్లవి ఎవరిని చూసిన తర్వాత అర్థమైంది, మన లైఫ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది సార్. దాన్ని ఎక్కడెక్కడో వెతుక్కోక్కర్లేదు. పల్లవిలాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు, లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా తయారవుతుంది సార్. లైఫ్ మనకి బోల్డ్ అని ఛాన్స్లు ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. నేను ఇస్తాను సార్. ఉమా ఎక్కడికి? ఇదంతా నాకు అర్థమైంది సార్. లోపల ఉన్న ఉమామేశ్వరకు అర్థం ఎలా చెప్పాలి? ఒక 10 minutes ఇస్తే సెట్ అయిపోతాడు సార్. ప్రేమ ప్రేమ కాదురా, కాదు, పైసా పైసా పైసా. గల్ 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 మంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా అది లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం, పైసల కోసం ఆశ పెడతాం, పైసల కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా మోసాలు చేస్తాం, పుణ్యాన్ని కొనుక్కుంటాం, పాపాలని కడిగేసుకుంటాం, ఎంత నీచం నా కొడుకైనా సరే ఓట్లేసి పడేస్తాం, అడ్డమైన ఎదవలకి నమస్కారం పెడతాం, బాంఛన్ నీ కాలు మొక్కుతా అంటాం, అరుస్తాం, కరుస్తాం, సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం, స్నేహాన్ని నమ్మేసుకుంటాం, సిగ్గు నమ్మేసుకుంటాం, నీతి నమ్మేసుకుంటాం, తుని మన్ని మనమే అమ్మేసుకుంటాం. పైసాయే పరమాత్మ, పైసలున్నోడే మనిషి. అందుకని నూర్ పైసల కోసం పెళ్లి చేసుకోవడం తప్పే కాదు. ఏంట్రా ఏడిపోచ్చేస్తా? నాన్నున్నారా అమ్మా? ఉండయ్యా ఉండు. ఏమండి బాబు ఫోన్ చేస్తున్నాడండి. కవి నాన్న చెప్పరా కవి, నాన్న ఏమైందిరా? నాన్న నాకు ఈ రోజు వరకు నటన మాత్రమే తెలుసు అనుకునేవాడి నాన్న, కానీ నాకు ఇప్పుడు అది కూడా రావట్లేదు నాన్న.
నన్ను అట్టం చూసి ఇక్కడ అందరూ నవ్వుతున్నారు నాన్న. వీళ్ళందరూ ఏదేమో చేస్తున్నారు నాన్న. నేను వేస్ట్ నాన్న, నేను వేస్ట్ నాన్న. ఏది రావట్లేదు, ఏది తెలియట్లేదు, నిన్నేం నేర్చుకోలేదు నాన్న. నాన్న అందరి ముందు అవమానం అయిపోయింది నాన్న. అంతే నాన్న, నేను వచ్చేస్తాను. అమ్మ చెప్పినట్టు నేను పనికి వెళ్తాను. నాకు సినిమాని వద్దు నాన్న, చాలా కష్టంగా ఉంది నాన్న. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైనా నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి, ఓ అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకొకే. నేను నిలబడినా, నువ్వే గెలు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి, మాట్లాడినా. ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు, అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చేయి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ల కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా, తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. ఇంకా ప్లాన్ చేసి మోసం చేసా. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు? ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య, మేమే ఏర్పరచుకోవాలి. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పో రేటో నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి, జీవితాంతం ఇలా. ఇప్పుడు చెప్పలే నాకేది ఇష్టమా? నేను అన్నిటికంటే ఇష్టపడేది నీ కళ్ళని, ఎందుకంటే నీ చూపులకు అర్థమేమిటో నాకు అసలు అంతే పట్టదు.